నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపేట గ్రామాన్ని కలెక్టర్ రాజకుమారి ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సందర్శించారు. గ్రామంలో కలుషిత నీరు తాగి సుమారు 35 మందికి డయేరియా సోకడంతో వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు. వీరిలో చికిత్స పొందుతూ బోయ లక్ష్మీదేవి అనే మహిళ మృతి చెందగా మిగిలిన వారికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజకుమారి ఎమ్మెల్యే జయసూర్య వేంపేట గ్రామాన్ని సందర్శించి వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం డయేరియా సోకడానికి గల కారణాలను సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. కలుషితమైన నీరు తాగడంతోనే గ్రామంలో డయేరియా వ్యాపించినట్లు అధికారులు కలెక్టర్కు వెల్లడించారు. గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ సచివాలయం సిబ్బందిపై మండిపడ్డారు. గ్రామంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్య లోపం కనిపిస్తుందని, ఎక్కడ చూసినా చెత్తా చెదారం ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 రోజుల నుంచి కూడా మనకి డయేరియా కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. మనము అన్ని వాటర్ టెస్టింగ్ చేసినప్పుడు ఎటువంటి కెమికల్ కంటామినేషన్ లేదు, బట్ బయలాజికల్ కంటామినేషన్ ఉంది. అందుకని ఇమీడియట్గా వాటర్ని మొత్తం స్టాప్ చేసి ఇప్పుడు సోర్సెస్ అన్నీ కూడా ఫ్లషింగ్ చేసి ఇన్లైన్ క్లోరినేషన్ చేసి ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ఉన్నాం. వాళ్ళు కూడా 1 or 2 డేస్లో రికవర్ అవుతారు. శానిటేషన్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా పూర్తి దృష్టి పెట్టడం జరుగుతుంది. అలాగే విలేజ్ చాలా పెద్ద విలేజ్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఇమీడియట్ రిలీఫ్ ఏమి ఇవ్వాలి, అలాగే లాంగ్ టర్మ్ రిలీఫ్ ఏమి ఇవ్వాలి అన్నది ఈ గ్రామానికి ఎస్టిమేషన్స్ తయారు చేసి ఖచ్చితంగా ఆ సపోర్ట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది.